ఎప్పుడైనా తాగితే సంతోషం, అప్పుడప్పుడు తాగితే వ్యసనం, రోజు తాగితే రోగం. సార్ 300 అయింది. ఓకే. సారీ సార్, చేంజ్ లేదు. నా దగ్గర లేదు. అతని దగ్గర ఉందేమో, ఒకసారి అడగండి. అతనా? అతనే. సార్ 1000 చేంజ్ ఉందా? యా, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. సారీ సార్, ఇది దొంగ నోటు. దొంగ నోట దెబ్బేసాడు. అయినా ఇచ్చినప్పుడే చూసుకోవాలి కదా. మనమే కావాలని అడిగినప్పుడు ఎలా చూసుకుంటాం భయ్యా? వాడు అలానే ఆలోచించి ఉంటాడు. అయితే బయట మార్చుకొస్తా. మీకు తెలుసు కదా సార్, దొంగ నోటు అని తెలిసిన తర్వాత రిటర్న్ చేస్తే ఇద్దరికి ప్రాబ్లం వస్తుంది. సరే, సామాన్లు ఉంచండి, నేను మళ్ళీ వస్తా. సరే. చేంజ్ లేదని చెప్పి నా దగ్గర తీసుకోమన్నందుకు అండ్ మై ఫేక్ కరెన్సీ సర్క్యులేషన్ సహకరిస్తున్నందుకు మీకు కమిషన్. ఇలా చాలా షాప్స్తో మాకు కాంటాక్ట్స్ ఉన్నాయి. బ్రతకాలంటే మోసపోవాలి లేదా మోసం చేయాలి. ఫస్ట్ నాకు నచ్చలే, అందుకే సెకండ్ అని ఫిక్స్ అయిపోయా. అప్పటి నుండి మొహమాటం లేకుండా మోసం చేసేస్తున్నా. పచ్చిగా చెప్పాలంటే మోసం చేయడం అంటే నాకు మోజు. భయ్యా లిఫ్ట్ లిఫ్ట్. హలో, చూసి కూడా ఇవ్వట్లే. ఆపినా నీకు ఇవ్వట్లేదు. ఎక్కేసాగా, ఇంకా దిగట్లే. బా, ఎందుకు బస్ చిరాకు పడతావు? నీకు ఫ్రీగా నా కంపెనీ దొరికిందిగా. నీకు కూడా ఫ్రీగానే దొరికిందిగా. మాట్లాడుకుందాం బాస్, పోట్లాడుకోవద్దు. సరే, ఏం చేస్తుంటావు? ఏదో ఒకటి చేస్తే నీకు లిఫ్ట్ ఎందుకు కొడతాం బాస్? నా సొంత బైక్ మీద నేనే వెళ్తాగా. ఓ, ప్రపంచంతో ప్రయాణం చేస్తావు అనమాట. ఇంచుమించు అలాంటిదే. నువ్వేం చేస్తుంటావు బాస్? నువ్వు ఖాళీగా ఉంటావు, నేను జాలీగా ఉంటా. ఓ, బాగా బలిసున్నాడు అనమాట. లేదు, డబ్బని తెలిసిన్నాను. అవునా? అదేంటి? మనీ కంటే మనిషే గొప్ప అని ఫీల్ అవుతా. సో ఆ డబ్బు మనిషి కోసం ఖర్చు పెడతా. మనిషి కంటే కూడా డబ్బే గొప్పది. నేను నమ్మను. నువ్వెవరి కోసం ఖర్చు పెట్టావో వాళ్ళని నీ కోసం ఖర్చు పెట్టమను. ఆ తర్వాత నీకే అర్థమవుతుంది. దీని గురించి వదిలేద్దాం. సరే బాస్, ఆ పక్కన ఆపు, చల్లగా బొన్న తాగుదాం. తాదా, మంచి నీళ్ళు వండాలి అనుకోటు. ఇదిగో.
ఇంకో 2 బొండాలు కొట్టు. ఏ వద్దు చాలు. ఆయన అలాగే అంటారు, మీరు కొట్టండి. అయ్యా ఆ? డబ్బులు అదేంటి ఇందాక ఇచ్చాడుగా? ఇవ్వలేదయ్యా. ఏ ఇందాక ఇచ్చాడు కదా తాత? నేను ఇస్తాను, పర్లేదు. అరే నిజంగా ఇవ్వలేదయ్యా. అడికి మళ్ళీ డబ్బులు ఎందుకు ఇచ్చావు బాస్? ఛే, సమాజంలో ఎటు చూసినా మోసమే. అంతే బాస్, ఇటువైపు చూడకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి. అలా అనుకుంటే రేపొద్దున మనం మోసపోయిన ఆవిడ పట్టించుకోడు బాస్. జనాలకు కావాల్సింది కూడా అదే బాస్. నువ్వు మోసపోయి ఎదవేవని వేరేవాడికి తెలియాలనుకోడు. అయినా ఒకరిని మోసం చేసే అవకాశం ఇంకోటికి ఎందుకు ఇవ్వాలి బాస్? ఏ ఆ మాత్రం బుర్రుండకలా? మోసపోయేవాడికి ఎవడో అవకాశం ఇవ్వకలే, దాన్ని వాడికి వాడే తీసుకుంటాడు. సరే బాస్, ట్యాంక్ బాగా ఫుల్ అయిపోయింది. ఒక్క నిమిషం భయ్యా. సరే నువ్వు వెళ్ళరా. చూస్తున్నాను. ఓకే. అరే రే అమ్మా, భయ్యా లిఫ్ట్ ఒక్కడ ఇవ్వట్లేదు. లిఫ్ట్ లిఫ్ట్ భయ్యా, హలో లిఫ్ట్ భయ్యా. భయ్యా నా బైక్ కూడా దొబ్బేశాడు భయ్యా, అర్జెంట్గా లిఫ్ట్ కాల్ భయ్యా ప్లీజ్. థ్యాంక్ యూ. మనం అనాల్సింది అట్టు కదా, ఇటు వచ్చామేంటి? నువ్వా? నా బైక్ నువ్వే తీసుకెళ్ళి మళ్ళీ నువ్వెలా వచ్చావు? అసలు నా బైక్ ఏది? ఇది ఆలోచితూలే. నువ్వు ఎంత ట్రై చేసినా అది రాదు. యు ఆర్ కిడ్నాప్. కిడ్నాపా? ఎలా? నేను కావాలనే ప్లాన్ చేసి నీ కెపాసిటీ కంటే ఎక్కువ తాగించా. లీటర్ నీళ్ళు తాగినోడు ఎవడు లేజీగా ఉండలేడు. నువ్వు దీనికి వెళ్ళే గ్యాప్లో నీ బైక్ దొబ్బేయాలనుకున్నా. దొబ్బేసిన బైక్ చేసి చేయాలని నువ్వు అనుకున్నావు. ఆ చేసే బైక్ నాదే అవ్వాలని నేను అనుకున్నా. అల్టిమేట్ రిజల్ట్ నువ్వు ఇలా. చాలా నీట్గా చీట్ చేసావు. గ్రేట్. హహ, నీ ఫేట్. రైట్ నీ అబ్బా, నన్నే లిఫ్ట్ అడిగి నన్నే లెఫ్ట్ కానీ చేస్తావరా? నిన్ను వదలంట్రా. మై ఫుడ్, మై ఫుడ్, మై ఫుడ్. హలో హలో, చెప్పమ్మా పెళ్లి కూతురా, ఎలా ఉన్నావు? సరే టైంకి ఫోన్ చేస్తావే. సరే చెప్పు, ఏంటి మ్యాటర్? తెల్లవారితే పెళ్లి కొడుకు కనిపించట్లేదురా. ఏం మాట్లాడుతున్నావే? సరే అర్జెంట్ తన పిక్స్ పంపించు. సరేరా. నువ్వేం కంగారు పడకు, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. ఓకే సరే. ఓ డామ్ ఇట్ బా. సారీ బాస్, సారీ సారీ, ఏమనుకోకు. సరే బాస్, ఇంకెళ్దాం పద. అసలు ఎందుకు కిడ్నాప్ చేసావు? ఎందుకు వదిలేస్తున్నావు? అవసరం కోసం కిడ్నాప్ చేసా, ఫ్రెండ్షిప్ కోసం వదిలేస్తున్నా. అవును, నువ్వు చేసుకోబా అమ్మాయి నాకు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్ బాస్.
అవునా? సరే బాస్, నేను ఇంక వెళ్తాను. హ్యాపీ మ్యారీ లైఫ్. 1 సెకండ్. ఇది నేను వదిలేసినందుక? డబ్బు కోసం ఫ్రెండ్షిప్ వదలనందుకు. నాకు కొంచెం డబ్బు కావాలి. ఎంతసేపు డబ్బు డబ్బు అంటాం. ఇంకో వీక్లో నా పెళ్ళి. దాని తర్వాత మన రిలేషన్షిప్ ఎలా కంటిన్యూ చేయాలో ఆలోచించావా అసలు? నువ్వు నా దానివి, నీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి ప్లాన్లు ఎందుకు? సో ఏ ప్లాన్స్ లేవన్నమాట. సో ఏం చేయాలో నేను ఆలోచిస్తా, ఎలా చేయాలో నువ్వు ఆలోచించు. కిడ్నాప్. కిడ్నాపా? యా, కిడ్నాపే. లిజన్, నన్ను చేసుకోబోయేవాడు చాలా రిచ్. వాడిని కిడ్నాప్ చేయి. ఆ కిడ్నాప్ ఎలా ఉండాలంటే డబ్బు కోసమే వాడిని కిడ్నాప్ చేసినట్టు వాడికి అనిపించాలి. ఫ్రెండ్షిప్ కోసమే వదిలేసినట్టు నటించాలి. సో దీనివల్ల మనం ఫ్రెండ్స్ని ఫిక్స్ అయిపోతాడు కాబట్టి ఫ్యూచర్లో మనం రిలేషన్ కంటిన్యూ చేసిన ప్రాబ్లం ఉండదు. రైట్? రైట్. నాతో తిరిగి నువ్వు కూడా కన్నింగ్ తెరయ్యావు. మనం మంచోళ్ళం బాస్, నమ్మింది ప్రతి ఒక్కరిని మంచోడు అనుకుంటాం. కానీ నమ్మకం అంటే ట్రస్ట్. ఈ ట్రస్ట్ అనే పదంలోనే రస్ట్ ఉంది. నమ్మకంకి ఎప్పుడూ తుప్పు పట్టేసింది బాస్. అందుకే మనిషి నమ్మే ముందు ఒక్కసారి ఆలోచించండి.